రే బామర్ది, సూర్యుడేంట్రా వాళ్ళ పడమట దిక్కును పడుతున్నాడు? గురు, నువ్వు తూర్పు దిక్కును కూర్చున్నావు కదా, భయపడి పడమటి దిక్కును పడుతున్నాడు. తొక్కేం కాదు, ఎక్కిపోతే ఏ దిక్కునైనా పొడుస్తాడు. రే బామర్ది, నువ్వు చెప్పరా కరెక్ట్ గా సూర్యుడు అటెందుకు పొడిచాడు? ఏం లేదురా, భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, తిరుగుతా అక్కడ ఆగిపోయింది. ఎంత చక్కగా చెప్పావురా, సోషల్ పాఠం చెప్పినట్టు. గురు, నిన్ను చూసి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. చెప్తానాయాల ఈ ముక్కాడు ఎల్లక ముందు చెప్పాల్సింది కదా. ఎప్పుడు చెప్పా? ఇంకేంట్రా విశేషాలు బామర్దే? ఏముందిరా, రామచంద్రరావు గారి ఇంట్లో మధుగడి ఘనంగా స్వాగత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఎంతైనాడు మైతకు కాబోయే మొగుడు కదా. వాడు మైతుకు మొగుడు కాదురా, నాకు. వేసేయండి రాండి. ఆ, ఇంకా నిలబడి చూస్తారేంట్రా? తీండ్రా బళ్ళు, తీండి. మరి ఏదో బిల్డప్లు ఎందుకురా? బాబు ఏంట్రా, మన వాళ్ళందరూ బానే ఉన్నారా? ముందు మైదు దగ్గరికి వెళ్దాం పదరా బాబు. నువ్వు వస్తావని పొద్దుటి నుంచి ఒకటే హడావుడి చేస్తుందిరా. అయితే ముందు మైతి ఇంటికి వెళ్దాం పద. అరే మదిగా, ఇలియానా ఎంత తీసుకుంటుందిరా? జస్ట్ 80 లక్షలు రా. అమ్మో, షార్ట్ కా సీన్ కా? రెండు కాదే సినిమాకి. మీ గోలా పండే. అరే, పట్నంలో అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతారట కదరా? సిగరెట్లేం కర్మరా బాబు, మందు కూడా తాగుతారు. మధు, సిటీలో అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళు చైలో చెప్తారంట కదరా, నీకెవరైనా చెప్పారా? ఐశ్వర్య రాయ్, బౌల్డ్, కరీనా కపూర్, బాబరా బాబు, మేము కూడా పడిపోతే వింటానికి ఏ ఎదవ ఉండడు. రేయ్ ఎదవ గొడవ ఆపి ఊళ్ళో విశేషాలు ఏంటి చెప్పండి రా. మొన్నే మున్సిపు గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందిరా. అది విశేషమా? అదే మరి, 13 ఏళ్ళ కావాల్సింది 36 ఏళ్ళకి అయింది. మహి, 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 ఎక్కడున్నావే? మహి, మహి, ఏంటంతా చీకటిగా ఉంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా ఎవ్వరు కనిపించట్లేదు. మహిదా, మహితా, మహితా. వెల్కమ్ బావా. థ్యాంక్ యూ. బాబా ఎలా ఉన్నావు? పాడు చేయకండి. చూసారా మామగారు, అబ్బాయి గారు వచ్చి నిమిషం అయిందో లేదో మనం అప్పుడే పరాయవాళ్ళం అయిపోయాం. అవుతావు ఎందుకవ్వా? కోతి కొబ్బరికాయ దొరికినట్టు దానికి వాళ్ళ బావ దొరికాడు. ఇక కొంపంతా వానరమయం. మధు, 7 సంవత్సరాలు మా కొల్లపాలెం గురువు గారు ఏమీ చేయొద్దన్నారని నా ఇష్ట సఖి, నా ప్రియ సఖి, నా ప్రేమ సఖి అయిన నా ముద్దుల మైతకు నా ప్రేమ గురించి చెప్పకుండా మానేశాను రా. కానీ మా ఇద్దరి మధ్యన నువ్వు అంబుజా సిమెంట్ గోడలాగా తయారయ్యావు. ఇక నేను ఊరుకోను. నిన్నటితో గురువు గారిచ్చిన గడువు అయిపోయింది. ఈ రోజుతో నీ ఆయువు మూడింది. నన్ను క్షమించరా మధు, నన్ను క్షమించు. జై గొల్లపాలెం గురువు గారు. కామెడీకి ఎక్కువ, యాక్షన్ కి తక్కువ. ఇంకొంచెం బ్లడ్ రై కంప్యూటర్, రై కంపో, ఏంట్రా ల్యాప్టాప్ మీద టపటపా కొడుతున్నావు? నువ్వు చేసిన ఘోరమైన మటర్ గురించి వివరాలు ఇందులో ఫీడ్ చేస్తున్నాను. 2:16 నిమిషాలు కత్తి కొన్నావు, 3:16 నిమిషాలు మటర్ చేసావు. దానికి 2 లీటర్లు O-నెగిటివ్ బ్లడ్ ఖర్చు అయింది. ఇదో మటరు, దీనికి కంప్యూటర్ ఫీడింగ్. అన్నా, మనం ఇంత కష్టపడి ఇంత పెద్ద మటర్ చేసాం కదా, దీని వల్ల మనకి ఏమవుతుందన్నా? ఆయాసం. ఇదిగో మేసం కూడా ఊడిపోతుంది చూడు. నువ్వు నోరు మీరా, నువ్వు ప్రొసీడ్ రా బాబు. దీన్ని ఎంకాల లాంజియో ఎన్కామ్ సిండ్రోమ్ అంటారు. అదే తెలుగులో చెప్పా. అదో గొల. నాకు ఇదో గొల. ఈడు గొలమాట అలా ఉంచు. ఆ మధు మైదా కలిసిపోయారనుకో,
నీ దోలు తీరిపోద్ది. కరెక్ట్ రా. ఆ, ఓసై దత్తమ్మ ఏం చేద్దామే? దిష్టి బొమ్మ ఏం చెప్తుందిరా? దత్తమ్మని తీసుకెళ్ళి ఏది బొమ్మన? కాదురా మీ అమ్మనే తీసుకెళ్ళి మిగతా వాళ్ళు నాతో మాట్లాడవు అనుకో, మ్యాటర్ క్లియర్ అయిపోద్ది, నీకు మ్యారేజ్ అయిపోద్ది. ఏం చెప్పావురా కంపో? సూపరా. నేను ఎప్పుడు అంతే. తొక్కలో ఐడియా. అయినా ఈ గెటప్ లేట్ అన్నా. రేయ్, నువ్వు గెటప్పుల జోలికి మాత్రం రావద్దురా. ఇలా గెటప్లు వేసుకుని మారు వేషాల్లో తిరిగితే శనికి దొరకమంట గొల్లపాలెం గురువు గారు చెప్పారు. శనిగాడికి కూడా శని పడుతుందా? ఏంట్రా దత్తుడు ఇవాళ పోలీస్ యాసవేశం ఏంటి? మీ ఇంట్లో మహిత అనే ఒక ప్రేమ దొంగ ఉంది. నా మనసును దోచిన నేరానికి నా హార్ట్ కోర్టు తనకి జీవిత ఖైదీని వేసింది. తాళి అనే బేడీలు వేసి నా ప్రేమ ఖైదీగా తీసుకువెళ్ళటానికి వచ్చాను. రే దత్తుడు తింగరసాలు మాని విషయం చెప్పరా. ఏముందండి, మా దత్తుడు గారు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎస్, నువ్వు మహిళని ప్రేమిస్తున్నావా? అంతా ఇంత కాదు, మా దత్తమ్మ కొబ్బరి తోట అంతా. సరేరా, ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయాలి కదా, నీకే ఇచ్చి చేస్తాననుకో. అసలు నీకేమొచ్చో చెప్పరా. ఎడవేశారు. ఇదిగో అవి మానేసి ప్రయోజకుడిపై తిరిగిరా, అప్పుడు ఆలోచిస్తాను. ఇదిగో మావయ్య, ఆ మాట అంటే మాటేగా. మాట అంటే మాటనే. అయితే బయలుదేరు. రేయ్, నువ్వు రారా. సరే బాగా మాట్లాడాం కదా. చిన్న డౌట్ రా, మావయ్య మాట మీద నిలబడతాడు కదా, కొంప తీసి మన ఎదవం చేసాడు అనుకో. ఆ సాయంత్రం చెప్తాం. అవునరా, ఇందాకేదో యాషాలు వచ్చన్నావు, నాకు ఏంట్రాయి? ఎడవేశారు. ఎక్క చెప్పు. అందుకే నీతో రానుంది. అయ్యగారు, ఏంట్రా? నాదో చిన్న డౌట్ అండి. చెప్పు. వాడేదే విషయాలు మానేస్తే కొంపదీసి అమ్మాయి గారిని అడిగించి పెళ్లి చేస్తారేటి? రేయ్, వాడు నా పాలేరుగా కూడా పనికిరాడురా. అయ్యగారు, నన్ను దేనితోనైనా పోల్చడం కానీ ఆ దత్తునితో మాత్రం పోల్చకండి. సర్లేరా. అరే ఏం వస్తాడు రా, పైకి రా, పదండి రా, పదండి. ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర? నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరూ పరిగెడుతున్నారు? మా ఆయన్ని చూసి. మీ ఆయన అంత చెడ్డోడా? కాదు, గుడ్డోడు. పాము. ఇదేనా ఇల్లు? అమ్మయ్య, వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటోని కాదు కదా అక్కడుంది అనుకున్నా, ఏనుగు చేసినట్టుంటే. ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్ళలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? తోసేస్తాడు. ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారమా? చిచి. చిచ్చి అని వెళ్ళిపోద్దేటి? చెప్తా దీని పని. బాబాయ్, నువ్వు ఉన్నావడ్రా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు నాన్న. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడద్దురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. చెప్తూ పక్కింటి ఆంటీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. 26 పాడుకాకులు 28 ఏమిటా పెట్టడం? సరిగ్గా పెట్టు. అబ్బా, పెడుతున్నాను కదండి. మీరేమన్నా తింటారా పెడతారా? నేను తినకపోతేనే దొంగతుళ్ళు తినడానికి మీరందరూ ఉన్నారుగా. అవునవును, దొంగతుళ్ళు ఎవరు తింటున్నారో తెలుస్తూనే ఉంది. ఏమిటే గొడుగుతున్నావు? మిమ్మల్ని కాదు మామగారు. ఎవరో చెప్పు. ఎన్టీఆర్. చీచి కాదు. కాదా? ఏఎన్ఆర్. ఎస్విఆర్. చిచి, వీళ్ళంతా ఎవరే? వాళ్ళంతా మామగారు వయసులో ఉన్నప్పుడు డ్రీమ్ బాయ్స్. అవును. మరి తాతయ్య? మీ తాతయ్య నా లైఫ్ బాయ్. అయ్యో, అదండి సంగతి. తాతగారు బామ్మగారు రుద్రుడు తట్టుకోలేక నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారండి. నువ్వు గాని ఇంకోసారి నోరు తెరిచావనుకో. ఏంట్రా, పిండ్లో ఉప్పు కారం సరిపోయిందా? చెప్పిచావు చచ్చినాడా. బావా,
ప్రేమ గురించి మంచి కొటేషన్ చెప్పు. చెప్పు బావా. ప్రేమ గురించా? మ్మ్. థియేటర్ లో 2 కార్నర్ సీట్స్, మ్మ్. కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు, బైక్ మీద సడన్ బ్రేక్లు, పార్క్ లో సెన్సార్ కట్ సీన్లు. ఏ మహి, ఏంటి ట్రాన్స్ లో ఉన్నావు? థ్యాంక్స్ బావా. బావ ఎవరిని ప్రేమించలేదు. డి దత్తుడు, కేర్ ఆఫ్ దత్తమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూయార్క్ మండలం, అమెరికా పోస్ట్, శాలరీ 20 lakhs per annum. రేయ్ అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్లు ఎలా ఉన్నారా? నీకే సూపర్ కదా? ఆంధ్ర బిల్ గేట్వి. ఏంటి మహి అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లనెత్తాడంటావా? పిల్లలేం కర్మ, ఖాళీగా ఉంటే ఆయన కూడా వస్తాడు. అచ్చి. ఆ? రేయ్ ఆ. అండర్వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? తొక్కలో నాకెందుకు తీసుకో. ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రే హాయ్, ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా అంకల పెట్టండి. అరే మన ఫేస్ లేక దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా. మామయ్య కదరా ప్రయోజకుడిని అయితే పిల్లనిస్తానన్నాడు. ప్రయోజకత్వం యాసంలో కాదురా, యశంలో ఉండాలి. అంటే డబ్బు ఉంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రలా? దత్తమ్మా యాహూ! దత్తమ్మ చచ్చింది డామ్ డామ్ డామ్, ఆస్తంతా వచ్చింది డామ్ డామ్ డామ్, అటామ్ అడామ్ అటామ్ అడామ్. అయ్యో దత్తమ్మ అప్పుడే పోయావా? యహే యహే యహే. అది నిజమే. సిగరెట్ ఉందా? అగ్గి పెట్టుందా? చాలరా. దాహం ఎత్తే నీళ్ళు ఇచ్చేదానివే దత్తమ్మా, ఆకలి ఎత్తే అన్నం పెట్టేదానివే దత్తమ్మా, ఊరెళ్తానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావే దత్తమ్మా, చావు నా పెళ్లికి వచ్చిందే దత్తమ్మా, ఆస్తి రాసావా లేదా నాకు దత్తమ్మా, దత్తమ్మా వసే దత్తమ్మో దత్తమ్మా. రేయ్ మధుగారు ఎక్కడికి వస్తున్నాడరా? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? దత్తమ్మ సెవెన్ దగ్గర వీడియోలో ఇంతకి చెత్తనాయాల ఎండలో బాగా తిరిగి తిరిగి జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా దొప్పింది. చెప్పింది రేపు నుంచి శవాల దగ్గర పిడియలు వాయించుకునే ఎదవా అని ఆయన ఏడకోవడం చేయటానికి. ఏళకోళం కాదు కానీ రా, నాతో పాటు తిరిగి నా జుట్టు రాకపోయినా నా బ్రెయిన్ మాత్రం వచ్చింది. రే మధు కరెక్ట్ ఆయనకు వచ్చావు, మీరు దించట్రా. ఈడు వాయించేస్తాడు. మా దత్తం మనశ్శాంతి కోసం కొంచెం పిడియలు వాయించబోయా. వాయించురా వాయించు. సూత్తావేంట్రా? వాయించురా వాయించు. ఏంట్రా ఇది? నేను చచ్చాను అనుకున్నారేంట్రా? నన్ను బాడ మీద పడుకోబెట్టారు చచ్చినారా? ఒరేయ్ ఏంట్రా ఇది? ఎందుకు ఇట్టా చేశారు? దత్తమ్మా నువ్వు చచ్చిపోయావు దత్తమ్మా. మధు పిడేలు వాయింపుడికి లేచావు. అదేం కాదు. సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి అంతేరా బాబు, పిడియోలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుద్ది. నీకేం కాలేదు నా బంగారు తండ్రి. ఎందుకురా దత్తుడు ఏడుస్తావు? బతికే ఉన్నానుగా. మధు రారా. చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్రపుచ్చేవాడివి. అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా. అదేరా
నన్ను బతికించావు. పదండి, మీ ఇద్దరికి తీపి తినిపిస్తాను. పదండి. దత్తుడు, నువ్వు కూడా రారా. ఏంట్రా అలా జరిగింది? మటర్ నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, చంపే. ఆ? ఆ. ఛీ, ఏంట్రా ఇది? అట్మాస్ఫియర్ రా. చెత్త అట్మాస్ఫియర్. ఆ? రే బామర్ది, అసలు దత్తమ్మ మనం వేసిన నిద్ర మాత్రలు తక్కువే లేచి వచ్చిందా, లేక నిజంగానే ఆడి ఫిడేలు భయంపుడికి లేచి కూర్చుందా? మనం వేసిన నిద్ర మాత్రల వల్ల కాదు, కక్కుర్తిపడి నువ్వు తక్కువ వేసిన నిద్ర మాత్రల వల్ల. పొరుగుతో తలకోకుండా అంటే ఇదే మరి పిలిచి మరి వాయించుకున్నావు. గురు అసలు దత్తమ్మకి తలకొరి పెట్టిన తర్వాత వాయించమనాల్సింది వాడిని. పిడేలు. అబ్బా, ఆ పిడేలు మన. మొక్క ముందు చెప్పాల్సింది. అవునరా, నాకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ మైత మధుగాడి మీద అంత ప్రేమ చూపిస్తుందంటే ఆడి దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? ఆ విషయం ఆడికి కళ్ళున్నాయి, నీకు కళ్ళున్నాయి, ఆడికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి, ఆడికి చేతులున్నాయి, నీకు చేతులున్నాయి, ఆడికి హృదయం ఉంది. నీకు ప్రేమించే హృదయం ఉంది. Yes, yes. ఆ? అర్థమైంది. అంటే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, సంగీతానికి పిడేలు. అబ్బా, మళ్ళీ పిడేలు మన.